మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకి వీక్షకులకు ప్రేక్షకులకు 2024 సంవత్సరంలో శేషభాగమైనటువంటి 15 రోజులకు వీడుకోల్ పలుకుతూ 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరంలో జరిగినటువంటి అష్టకష్టాలకు ఇబ్బందులకు అనారోగ్యాలకు స్వస్తి పలుకుతూ నూతన ఆనందంతో 2025 సంవత్సరం స్వాగతం పలకాలను కోరుకుంటూ 16/12/2024 నుండి 31 డిసెంబర్ 2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృశ్చిక రాశి వారు ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం ఎలా పలకాలో జాతకంలో ఉండబడినటువంటి అర్ధాష్టమ శని సంచార స్థితి దోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు సక్రమంగా లేని కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి రాశిలోనే బుధ సంచార స్థితి, 2వ స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన అనవసరమైన ప్రయాణాలు, అనవసర ఖర్చులు, అనారోగ్యము పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. తృతీయంలో శుక్ర భగవానుడు ఉండడం వలన తల్లిదండ్రుల మాట, గురువుల మాట, అన్నదమ్ములతో స్నేహితులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి. 90% ప్రమాదాలను నివారించే పరిస్థితి ఉంది. అర్ధాష్టమ శని యొక్క కారణం వలన ఈ ఆంగ్ల సంవత్సరంలో చివరి ఆదివారం, చివరి సోమవారం, సోమవతి అమావాస్య, మంగళవారం ఈ సంవత్సరం రాజుగూడు కుజుడు అవ్వడం వలన వీలైనంతవరకు దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వాహన ప్రమాదాలు, జలగండాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. యంత్రాలతో, ఆయుధాలతో, పెద్దవారితో, బ్యాంకు లావాదేవీలతో, కొన్ని మెయిల్స్ ద్వారా కానీ, మెసేజ్ల ద్వారా కానీ, షేరింగ్ల ద్వారా కూడా మీకు ప్రమాదం పొంచి ఉంది. అలాగనే సంతాన స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహం అన్న వారికి అద్భుతమైన సంతాన యోగం. సప్తమంలో గురు సంచార స్థితి, విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారి యొక్క కోరిక నెరవేరడం. భాగ్యంలో కుజుడు ఉండడం వలన ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య జీవితం అవసరం. నమ్మకమే మీ జీవన విధానంగా ఉండగలగాలి. ఒకరోజు గౌరవించుకునే ప్రయత్నం చేయాలి. ఇలాంటి కాల సమయంలో ఏం చేయగలగాలి అన్నట్లయితే ఒక గ్లాసు బియ్యాన్ని అన్నంగా వండేటువంటి కాల సమయంలో కొద్దిపాటి పసుపు వేయడం వలన అన్నము రంగు మారిపోయి పసుపు రంగులో తయారవుతుంది. వాటిపైన ఒక నిమ్మకాయ పెట్టి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం, లేకపోతే దానం చేయడం మీకు యోగదాయకం. అలా కుదరలేదు, ఈ కింద నెంబర్ని వాట్సాప్లో మీరు సంప్రదించగలిగినట్లయితే వీడియో కాల్ ద్వారా కార్యక్రమాన్ని చేయించి ఈ సంవత్సరంలో ఉండబడినటువంటి ఈ శని దుష్టగ్రహాలకు ఫుల్ స్టాప్ ఎలా పెట్టి స్వాగతం ఎలా పలకాలో మీకు చేయించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి.